మరణాత. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. మరి పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు దద్దరిల్లిన, మరి దేవుని కృప మనలను విడిచిపోదు. దేవుని కృప వెళ్ళవేళలా మనల్ని కాపాడుతూ ఉంది. ఇటు కృప దేవుడు మనందరికి దయచేయను గాక. కళ్ళ మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా, నీకు వందనములు. ప్రభానికి స్తోత్రములు. దేవా, మరినైనా నీ కృపలో మమ్మల్ని కాపాడుచున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులయ్యా. అయా, నీ కృప చేత మమ్మల్ని బ్రతికించుచున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులయ్యా. అయా, నీ కృప చేత నా తండ్రి మమ్మల్ని ఎల్ల వేళ మీరు కాయచ్చు, కాపాడుచు, మీరు దీవిస్తూ ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు. ఉదయకాలు తండ్రి, నీ వాగ్దానం ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరిని ప్రభా నీ కృపతో మీరు కాపాడి మహిమ పొందుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. సాధ్యమైనంత వరకు అందరూ తెల్లని వస్త్రములు ధరించుకుని ఉపవాసము కొనండి. ప్రార్థనను అందరికీ తైలాభిషేకము చేయబడును. అందరికీ ఆహ్వానం, అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు రెవరెండ్ జి జకరయ్య గారు, శ్రీమతి సంతోషమ్మ గారు మరియు బైబిల్ మిషన్ సంఘ సభ్యులు ఆధోని. అందరికీ ఆహ్వానం. మరణాత, మరణాత. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి